ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మొట్టమొదటిగా దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలు స్తోత్రాలు చెప్తున్నాను. తర్వాత దైవ సేవకులు, నాకు అత్యంత ప్రియమైన సహోదరులు, కుటుంబ సభ్యులు, నాకు మంచి రాజన్న గారికి, వారి కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు. మీ ప్రేమ నన్ను అత్యధికంగా ప్రేమించేటువంటి మరి మంచి కుటుంబం మూతన్న గారు, మరి దాసన్న గారు కానీ, ఏలియన్న గారు కానీ, మరి రాజన్న గారు కానివ్వండి, వీళ్ళకంటే ఎక్కువగా మరి అమ్మ తల్లిగారు, వాళ్ళ అమ్మగారు కానివ్వండి, మరి నన్ను ఎంతగానో ప్రోత్సహించి ప్రేమించి నాకు ప్రార్థించేటువంటి వాళ్ళు ఈ కుటుంబం, దేవుడు నాకు ఇచ్చిన కుటుంబం. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. అలాగే వేదికగా అలంకరించిన రమేష్ గాంధీ గారు, చిట్టుబాబు గారు, అలాగే యాకోబ్ గారు, సేవకులకు, అందరికీ వందన, తమ్ముళ్ళందరికీ వందన, చెల్లెలకి అందరికీ వందన. వందన తప్పుడు రాదా ఆయన పెళ్ళైన కాదు. హల్లెలూయా. ఓకే, ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరంలో పాట రాశాను. ఒక శాఖ ఒక పదవ పాడుకొని దేవుని వర్తమానంలోకి వెళ్దాం. నేను పెద్ద ప్రసంగికుడు నేను కాదు, కానీ అన్న ఆయన ప్రేమ, మరి ఆ ప్రేమను బట్టి ఇక్కడ నన్ను నిలబెట్టాడు. నాకంటే గనులైన ప్రసంగికుడు అయ్యారు, ఆయన చాలా అయ్యారు. అలాగే ఇక్కడ సేవకులందరూ కూడా చాలా గొప్ప గొప్ప దైవజనులు. ఒక పాట, ఒక పల్లవి నాతో కలిసి పాడిన కొత్త పాట కాబట్టి ఈ సంవత్సరం నేను ఎందుకు బ్రతికున్నాను, నేను నమ్మున్నానంటే కారణం ఏమిటి అని ఆలోచిస్తున్నప్పుడు ఈ పాటను దేవుడు ఇచ్చాడు. తండ్రి కృప నన్ను బ్రతికించెను, తండ్రి దయ నన్ను దీవించెను, తండ్రి ప్రేమ నన్ను పోషించెను, కరుణించెను, నన్ను కాపాడెను, కరుణించెను, నన్ను కాపాడెను. నా తండ్రి కృప Come now,
దేవుడి సంవత్సరం ప్రతి సంవత్సరం ఒకటి రెండు పాటలు ప్రభు చేసిన మేలులను ఉపకారంగా ఉంచుకొని ఇంతకాలం నన్ను పోషించింది ఎవరు, నన్ను బ్రతికించింది ఎవరు, నన్ను కాపాడింది ఎవరు, నన్ను కనికరించింది ఎవరని తలచినప్పుడు వీటన్నిటికీ దేవుని కృప మాత్రమే మరి జవాబు దొరికింది. దేవుని స్తోత్రం కలుగుతుందాక నేనే మాత్రమే కాదు, ఇక్కడ కూడా ఉన్న మనమంతా మరి మధ్యారాజనగా ఆయన చాలా ప్రేమగా నడిపిస్తాడు. సేవకులను బాగా ప్రేమించే వ్యక్తి, పరిచర్య అనుభవం ఉన్న వ్యక్తి. మరి అనుభవం లేకుండా చాలా మంది సేవ చేస్తున్నారు, కానీ అనుభవం కలిగినటువంటి అనుభవ జ్ఞానంతో పేదలు అంటారు, అనుభవ జ్ఞానంతో సేవ చేస్తున్నానని. మనకు అనుభవ జ్ఞానం కలిగినటువంటి దైవజనుడు, మీకు దైవజనుడుగా ఉండడం, నాకు అన్నయ్యగా ఉండటం నా అదృష్టం, మీ అదృష్టం. చప్పటి వరకు ప్రభువుగా హల్లెలూయా. రాత్రి ఈ మధ్యాహ్నం రెండు కుటుంబాలను మీ ముందు పెడతాను. సామెతల పుస్తకం మీకు తెలిసిన విషయాలే చాలా క్లుప్తంగా అన్న చెప్పాడు. 1 గంటకి ముగిస్తాను, ఇప్పుడు ప్రకటించాడు మీకు. ఇది మనం మాట తప్పేది. ఈ లోపల అనేక సంగతులు మనం తెలుసుకుందాం. సామెతల పుస్తకం అందరికీ బైబిల్ అందరూ దయచేసి బైబిల్ కూడా మొయ్యేంత స్వామర్థ్యం కాదు. మనం బైబిల్ ఒళ్ళో పెట్టు, కింద పెట్టకపోతే ఇప్పుడు కూడా, ఎందుకంటే కింద మన కాలు దుమ్ము ఉంటారు, మన కాలు దుమ్ము దుమ్ము బైబిల్ కానీ నువ్వు కూర్చున్నసేపు బైబిల్ మోసుకునే కూర్చోడు, ఓకేనా? కింద ఎక్కువ పెట్టకూడదు, ఒళ్ళో పెట్టుకుని కూర్చోండి. కానీ నెత్తిని పెట్టుకోండి, ఒళ్ళో కొంచెం బరువు ఉండదు. ఇలా దేవునికి స్తోత్రంగా ఉంది. ఆమేన్. చెప్పండి గట్టి హల్లెలూయా. తమ్ముడు గట్టి చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ఈ మధ్య నిద్ర లేక ప్రయాణాలు చేసి గొంతు కాస్త ఏమైందంటే తెనాలి రామలింగ గొంతు ఎలా ఉంటుంది అలా మారిపోయి బర్రె గొంతు అయిపోయింది. జాషువా గాంధీ గారి గొంతు పోయింది, ఇది బర్రె గొంతు వచ్చింది. అదే మరి నేను మాట పాడి మీరు బాధిపోతారని కొంచెమే పాడాను. ఎందుకైనా మంచిది. నాకు స్తోత్రం కలగలుగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఎంత ఉంది ఫోన్లో కనబడతాయా చెప్పండి? ఎంత ఉంది? 45 ఉందా, 40 ఉందా, 39 ఉందా? దేవుడికి మహిమ కలుగునుగా. 46 degrees. అంటే ఈ మధ్యలో కొంచెం రేట్ కాపుతున్నాయి కాబట్టి 20% అక్కడ ఆపుతుంది, 30% అక్కడ ఆపుతుంది. కేవలం 15% మాత్రం మేము ఎండుతుంది. అందుకే ఆత్మీయ మీరు ఇంకా 2 నెలలు కింద ఉన్నారు కాబట్టి మీకు అంటే 2 నెలలు పైన పైకి కింద సభలో పైన మాత్రం లక్షలు. ఓకే, నరకములో వేడి ఎంత తెలుసా మీకు? 2000 డిగ్రీలు నరకంలో వేడంతా. రష్యాలో శాస్త్రవేత్త రిలీజ్ నరకంలో ఉన్న శబ్దాలు మీకు ఎట్లా పడితే వస్తాయి. వాయిస్ ఆఫ్ హెల్, వాయిస్ ఆఫ్ హెల్ అని నెట్లో మీరు సెర్చ్ చేస్తే
నరకములో కేకలు, కొన్ని లక్షల మంది, కోట్ల మంది కేకలు వేసుకున్న కేకలు, అర్థనాథాలు, అక్కడున్న వేడి, అది ఎంత వేడి ఉంది అనేది ఆ శాస్త్రవేత్త దాన్ని కనుగొని పెట్టాడు. దాన్ని తర్వాత పెట్టు అన్ని అందుబాటులో ఉన్నాయి, చూడొచ్చు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. 2000 డిగ్రీలు ఉన్నటువంటి వేడి మీద నరకం 15 డిగ్రీలకే మనం చూసుకుంటున్నాం. ఫ్యాన్లు పెట్టేట అద్భుతమైన మధ్యలో చాలా డిగ్రీలు ఉంటున్నాం. సందేశం ఇప్పుడు పెరిగింది, మళ్ళీ తర్వాత పెరుగుతానే ఉంటుంది మధ్యలో. కానీ మీరు మాత్రం వెళ్ళాలంటే 5 రోజులు ఉంటుంది, 4 రోజుల్లో ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సామెతల పుస్తకం 33 త్వరగా ఎవరు తీస్తే వాళ్ళు ఇక్కడ ఆ కాంట్రాక్ట్ తీసుకున్నా ఎవరు తీసుకున్నా భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. కనుమరించిన ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, వాక్యము నీతి ప్రభా, ఆ వాక్యాన్ని మేము ధ్యానించబోతున్నాం. ఈ లేఖనాలు ధ్యానించేటువంటి ఆ కృప మాకు దయచేయగలగా. నీవు మాకు సహాయం చేయకపోతే నీ మాటలు మాకు అర్థం కావుతాయి. నేను చెవులు గ్రహించిన హృదయం నాకు దయచేయండి. అన్నిటికంటే ముఖ్యంగా నీవు చెప్పినట్టుగా చేసి మనస్సు మాకు దయచేయమని, ఈ సంఘాన్ని దీవించమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మీరందరూ నేను మాట్లాడేటప్పుడు అంతకుముందు ఎవరు అన్నారా? విన్నాము చేయాలని ఉంటుంది. ఇది ఎవరు కూడా మాకు వెళ్ళలేదు అన్నతో సహా ఆయన మెసేజ్ నేను వినాలి చాలా. అది కొంచెం బుద్ధిగా ఆమె చెప్పండి గట్టిగా. మీరు గట్టిగా అరిసే ముందు నేను గట్టిగా ఎక్కువ అని చెప్తాను. సౌండ్ తక్కువైందనుకో, నిన్న మాస్టర్ గారు కలిసాను మధ్యాహ్నం కరెక్ట్గా 2 గంటల టైంలో మాస్టర్ గారు కలిసాను. ఎందుకు ప్రేరణ వచ్చి అన్నా మీ ఇంటికి రావచ్చు అన్నా మహానతంలో ఉన్నాడు. అడిగారు, ఇది మీరు సంస్థలో సేవ చేస్తున్నారంటే సంస్థాంతం తర్వాత రిపోర్ట్ రాయకపోతే సపోర్టు ఆగిపోతుంది. అందుకే సంస్థ వదిలిపెట్టారన్నా. ఇప్పుడు స్వతంత్రంగా సేవ చేస్తున్నారు. మంచిగా చాలా మంచోడు. అందుకే ఇప్పుడు మీరు సప్లై ఎప్పుడప్పుడు అంటలేదా కదా, నడలి కాదు ఎండని ఆ రిప్లై లేకపోతే అమ్మా తెలియనట్టే. గట్టిగా చెప్పండి అందరూ. రిప్లై లేకపోతే అయిపోతుంది కదా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాళ్ళు ముందుకు కాకుండా వాళ్ళకి నా మనవి, మీరు చాలా మంచివాడు. వెనక కుర్చీలు ఉన్నాయి, నా యందు దయ ఉంచి దయచేసి మీకు కూర్చోండి. వాక్యం చాలా ఫ్రీగా వినాలి, చాలా హ్యాపీగా వినాలి, చాలా సంతోషంగా వినాలి. ఓకే, వెళ్ళండి కూర్చోండి. అభ్యంతరం వెళ్ళేది కూర్చొని ఖాళీ ఉన్నాయి, ఇబ్బంది లేదు. ఎంతసేపు దేవుడు మాట్లాడవచ్చు. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒకటి యెహోవా చేత ఆశీర్వదించబడిన కుటుంబం, 2 యెహోవా చేతనే శపించబడిన కుటుంబం. దేవుడు ఎవరిని ఎక్కడ శపించలేదు, కానీ తమకు తామే వారి భక్తిహీనతను బట్టి శాపము వారి మీదకి వస్తూ ఉంది. నా దేవుడు బిడ్డలారా, ఈ రాత్రి మీ కుటుంబాలు ఆశీర్వదింపబడిన కుటుంబాలుగా ఉండాలనుకుంటున్నారా, లేకపోతే శపించబడిన కుటుంబాలుగా ఉండాలనుకుంటున్నారా అని నేను అడిగితే, ఈ రెండింటిలో మీరు కోరుకునేది ఏంటో నాకు తెలుసు. ఏంటది? ఆశీర్వదించబడిన కుటుంబంగా ఉండాలి.
అది అనుకున్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. చేతులు అన్నాను కదా, చేతులు అన్నాను కదా. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కుటుంబం ఆశీర్వాదంగా ఉండాలంటే ఏం చేయాలి అనేది ఇక్కడ రాయబడింది. నీతిమంతుని నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. ఈరోజు మీకు 3 మాటలు చెప్తా ముచ్చటగా. ఒక 20 నిమిషాలు, ఒక 20 నిమిషాలు నీతి గురించి, ఒక 20 నిమిషాలు విశ్వాసాన్ని గురించి, ఒక 20 నిమిషాలు పరిశుద్ధత గురించి. సో ఈ 3 కూడా చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది. ఇవి లేకపోతే, నీతి లేకపోతే ఆశీర్వాదం రాదు, పరిశుద్ధత లేకపోతే పరలోకం రాదు. ఇంకోటి ఏం చెప్పాను? విశ్వాసం లేకపోతే దేవుని వద్ద నుండి మనం ఏది పొందుకోలేము. దేవుని వద్ద నుండి మనం ఏదైనా పొందుకోవాలి అంటే విశ్వాసం అనేది కావాలి. ఈ లోకంలో మనం ఆశీర్వాదకరంగా సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లాలంటే నీతి కావాలి, పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత ఉంటే పరలోకం వస్తుంది. చెప్పబడ్డ గట్టిగా బిగ్గరగా చెప్పబడ్డ హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ 3 విషయాల మీద ఒక 20 నిమిషాలు మాట్లాడతారు. సో ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఏదో కొంచెం చెప్పొచ్చు, గట్టిగా చెప్పొచ్చుగా. అందరూ చెప్పండి yes. నువ్వు ఇంగ్లీష్ మీడియం పోయావన్నయ్యా, నువ్వు ఇంగ్లీష్ నేర్పిస్తావంటే ఇప్పుడు యాప్లికాయ ఎంతమంది తెలుసామా? తెలీదా? యాప్లికాయ తల్లి యాప్లికాయ ఎంతమంది తెలుసాము? చేతులంటే ఏం తెలుసుకున్నాము? యాప్లికాయ తెలుగు ఏమంటారు? మరి ఇంగ్లీష్ మీడియం నాకు తెలియదు. యాప్లికాయ తెలుగులో ఏమంటారు? చెప్తానులే, ఏదో కొంచెం మీకు మాట్లాడతాడు అనుకుంటున్నాను. అదే చెప్పండి గట్టిగా. యాపిల్ పండు ఏమంటారు? మీకు తెలుగులో తెలియదు, మీకు తెలుగులే. ఇంగ్లీష్ మీడియం చదువుకుంటారు, ఎంత అమెరికాలో పాటు చేసేవాళ్ళు. అదే చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 2 సంవత్సరాలు దుబాయ్లో ఉండొచ్చు ఒక అమ్మాయి. వాళ్ళ అత్త అడుగుతుందంట, అత్త 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 మన ఊర్లో ఒరువురి మొక్కలు ఎక్కడ ముడుస్తుంది? ఒయ్యాలని అడిగింది. ఒరువురి మొక్క, ఒరువురి మొక్క, ఒరి మొక్క అమ్మాయి 2 సంవత్సరాలు దుబాయ్ ఒరువురి మొక్కలు ఎక్కడ ముడుతుంది అంత అని ఒయ్యాలని అడిగితే అత్త సమాధానం చెప్పిందంట. 2 సంవత్సరాల క్రితం పేడ తట్టి నెత్తిని పెట్టుకొని గోషుడు పెట్టుకొని ఇలాంటి అమ్మాయి ఒక అమ్మాయి ఉంది మా ఊళ్ళో. ఆ అమ్మాయి ఎవరు చెప్పు అన్నది. ఒకసారి ఫ్లాష్ నేనేగా అన్నాను. మరి నీకు ఎదురుగా అంత పోయాను. దుబాయ్లో 2 సంవత్సరాలకు వస్తే మాటలు మారిపోతాయా? పాస్టర్ గారు అన్నాడంట, అన్నీ మార్చుకోవాలి, మాట మార్చుకోవాలి, అన్నీ మార్చుకోవాలంటే ఇంటికి పోయి మాట కూడా మార్చుకొని, అత్తయ్య అత్తయ్య ప్రప్పు బుద్ధి ఎక్కడుంది? ప్రప్పు బుద్ధి ప్రప్పు బుద్ధి ఎక్కడుంది? ఏమైంది నీకు? ఆడపిల్ల ఏంది అట్లా మాట్లాడుతున్నావు? అదే అత్తయ్య ప్రప్పు బుద్ధి ఎక్కడుంది? ప్రప్పు బుద్ధి ఏమైందనంటే అసలు చెప్పారు అన్నీ మార్చుకోమని. నువ్వు మొబైల్ కూడా మార్చిపోయినా అన్నాడు అత్త. దేవుని స్తోత్రం. ఆమె చెప్పండి గట్టిగా. శపించబడిన ఇల్లు, ఆశీర్వదించబడిన ఇల్లు. ఈ శపించబడిన కాదు మనకి ఎందుకులే కానీ ఆశీర్వదించబడిన కుటుంబం అది నీతి మంతుని కుటుంబం. అందరూ చెప్పండి, నీతి అనగా ఏమి?
నీతి అనేది ఎలా వస్తుంది? నీతి అనేది ఎలా వస్తుంది? నీతిమంతులు ఎలా అవుతారు? అసలు నీతి అంటే ఏంటి? నీతి అంటే దాని కొలతలు ఏమున్నాయి? మీకు చూకిగా కొన్ని మాట చెప్తా. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మారు మనస్సు పొందడం వలన నీతిమంతులుగా మార్చబడుతున్నారు. చెప్పబడుతుంది గట్టిగా. అపోస్తలుల కార్యం 17 వాక్యం ప్రకారంగా అందరూ అంతటా మారు మనస్సు పొందవద్దని దేవుడు మనుషులకు ఆగ్రహించుచున్నాడు. అంటే మారు మనస్సు అంటే దేవుడిని నమ్మడం. అబ్రహాము నీతిమంతులు ఎలా అయ్యారంటే, అబ్రహాము దేవుడిని నమ్మెను. మీరు కంప్లీట్ చేయాలి వాక్యాన్ని. అది అతనికి నీతిగా ఎంచబడెను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీతి మనకు ఎలా వస్తుందంటే, మారు మనస్సు ద్వారా, మన దేవుని ప్రభుని నమ్ముకోవడం ద్వారా మనలో నీతి కలుగుతుంది. ఇది మొదటి పెట్టు. ఈ నీతి పరలోకమైన సరిపోతుందా? నీతిమంతుల వైపు దేవుడు చూసి, ప్రభువు చూసి, భూమి పుట్టిన మొదలుకొని నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా, నీతిమంతులారా, మీ కొరకు సిద్ధపరిచిన నా తండ్రి రాజ్యమును స్వతంత్రించుకోమని చెప్పాడు. అంటే పరలోక రాజ్యం ఎవరిది? అందరూ చెప్పాలి, నీతిమంతులదే చెప్పాలి. పరలోక రాజ్యం ఎవరిది? అబ్రహాము ఎక్కడ ఉన్నాడు? నీతిమంతుడు అయ్యాడు కదా. అబ్రహాము ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఉన్నాడా లేదా? డౌటా? నీకు డౌటా? డౌట్ లేదు కదా. పరలోకంలో ఉన్నాడు కనుక అబ్రహాము దేవుని నమ్మిన నీతిగా ఎంచాడు. అంటే మానవ మనసు స్టేజ్ అనేది ఒక నీతి నీలో కలుగుతుంది. నీతి యావత్తు ఇలా నెరవేర్చబడినట్లు ఇప్పటికీ కానిము. ఎవరి మాట? ఈ మాట యేసు ప్రభు చెప్పాడు. ఎవరితో చెప్పారు? యోహానుతో చెప్పాడు. బాప్తిస్మం యోహానుతో. ఓకేనా? అంటే బాప్తిస్మం పొందడం అనేది ఒక నీతి. అమ్మయ్యా, బాప్తిస్మం చేయటండి, బాప్తిస్మం చేయటండి. ఇదంతా ఎవరంటే బైబుల్ చెప్తుంది. పేరు మనకి పేరు పెట్టింది, బైబుల్ పేరు పెట్టింది. మానసు పొందిన వారు, బాప్తిస్మం పొందిన వారు నీతిమంతులు, నీతిని ధరించుకున్నారు. నీతిమంతులు. ఈ నీతి సరిపోదు పరలోకానికి వెళ్ళడానికి. మరొక నీతి కావాలి. ఏంటి అనేది? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6:11 వాక్యం. నీకు త్వరగా చెప్పిన సమయం తప్పుంది కాబట్టి అనేక సంగతులు నేను తెలియచేయాలని నేను త్వరగా చెప్తున్నా. అక్కడ ఏమన్నాడంటే, మీలో కొందరు అట్టి వారి ఉంది కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మ యందు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడింది. మూడవది, పరిశుద్ధాత్మను ఎవరు పొందుకుంటారో వారు మూడవ వ్యక్తిగా నీతిమంతులు. చెప్పబడుతుంది గట్టిగా. పరిశుద్ధాత్మ లేకుండా నీతిమంతులు కాలేరు. నీతి కొన్ని స్టప్పులు ఉందన్నమాట. కొన్ని పరిధులు ఉన్నాయి. మారు మనసు నీతి సరిపోదు పరలోకి వెళ్ళడానికి. బాప్తిస్మం అనే నీతి సరిపోదు పరలోకి వెళ్ళడానికి. సో పరిశుద్ధాత్మ అభిషేకం అనే నీతి మనకి వచ్చును గాక. ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందిన వారు చేయగలరు. ధైర్యంగా పరిశుద్ధాత్మను పొందిన వారు అంటే మీరు నీతిమంతులు కాదంటే మీరు నీతిమంతులే. బాప్తిస్మం పొందినంత వారు పరిశుద్ధాత్మ పొందకపోతే నీతిమంతులే. కానీ ప్రభు నీకు ఇచ్చే మహిమలో బాప్తిస్మం పొందిన వారికి ఇస్తాడు, మహిమను ఇస్తాడు. ఆ మహిమ కంటే ఉన్నతమైన మహిమ పరిశుద్ధాత్మ పొందుకొని పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన ప్రతి ఒక్కరికి
ఇచ్చే మహిమ లేదు. ఆమె చెప్పండి గట్టిగా. మహిమలు తేడా ఉన్నాయి, మహిమలు తేడా ఉన్నాయి. సో ఇప్పుడు మనకి పరిశుద్ధాత్మ అనేది ఒక నీతి. ఒక నీతి నోట్ చేసుకుంటారా? నేను పిల్లలు నోట్ చేసుకుంటారు. నేను చిన్న పిల్లలు రాసుకుంటాను. ఎందుకంటే ఒక దైవజనుడు ఈరోజు మీ మధ్య నిలబడడానికి రాత్రి 5:30 గంటల వరకు మొక్కలు పెట్టాడు. నిద్ర పోవాలని నిద్ర రాలా. ఇంకెందుకు అని చెప్పి ఈ పరిచయం కోసం ప్రార్థన చేస్తూ కూర్చున్నా. రాత్రి నిద్ర లేకుండా మీ కొరకు ప్రార్థన. వందలు వేల ప్రసంగాలు ఉంటాయి, ప్రతి సైడ్ నుంచి మనసులో ఉంటాయి. కానీ ఇక్కడ ఏం కావాలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సప్లై చేస్తున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఓకేనా? పరిశుద్ధాత్మ. సో వితౌట్ బ్యాప్టిజం, వితౌట్ రిపెంటెన్స్, enter into the kingdom of God. మారు మనసు నీతి లేకుండా, బాప్తిజం అనే నీతి లేకుండా పరిశుద్ధాత్మ అభిషేకం రాజ్యంలో ప్రవేశించడం అసాధ్యం. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చాట్ల గట్టి చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓకేనా? మీకు ఇసుగా ఉంది, ఇప్పుడు ఆపేస్తా. ఇది చాలు, ఈ మాట చాలు. ఇసుగా సంతోషంలో చేయలేదండి. దేవుడు బహుగా దీవించునుగా. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆశ కలిగిన ప్రాణములు ప్రభు తృప్తిపరుస్తారు. దేవుని వాక్యము కొరకు, తుప్పి నీటి వాకుల కొరకు, దేవుని వాక్యము కొరకు మీరు ఎదురు చూస్తున్నారు కనుక ఈ సమయంలో ప్రభు మిమ్మల్ని బలపరుచునుగాక. ఆమె చెప్పండి. నీతిమంతుని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ నీతి ఎలా కలుగుతుందంటే, ఒకటి మారు మనసు ద్వారా, 2 బాప్తిసం ద్వారా, 3 పరిశుద్ధాత్మ ద్వారా, 4 ఏం చేయాలి? 4 నీతి. వారందరూ బాప్తిసం పొంది అపోస్తలుల కార్యక్రమం 2వ అధ్యాయంలో అందరూ బాప్తిసం పొంది 35 నుంచి 42 వరకు చదివితే వాళ్ళందరూ బాప్తిసం పొంది సంఘములో చేర్చబడి మీరు అపోస్తలుల బోధ యందును ప్రార్థన ఉంది. 4వ నీతి ఏంటంటే, దేవుని మందిరానికి తప్పక ఒక నీతి. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నెలకు ఒకసారి వచ్చేది కాదు నీతి, సంవత్సరానికి ఒకసారి తప్పక. లూకాసు సువార్తలో 2వ అధ్యాయంలో మరి 36 ఉంటాడు. అన్నాన్ని ప్రవక్త ఉంటుంది. ఆమె దేవాలయం విడవకుండా, ఆమె మరి 84 సంవత్సరములు విధవరాలై ఉండి కూడా దేవాలయం విడవకుండా శేష జీవితం అంతా దేవుడిస్తారు. 7 సంవత్సరాలు 8వ సంవత్సరాలు చేసింది. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలులు సంఘం నడిపించేటప్పుడు ఆ ఇంచుమించు 3000 మంది సాక్ష్యపడినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, దేవాలయంలో కూర్చుంటూ వాక్యం వింటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఇంటింటి రొట్టె విస్తున్నారు. అంటే మారు మనసు పొందిన వ్యక్తి, బాప్తిసం పొందిన వ్యక్తి చాలాని వారు సంఘములో ప్రతి కూడికలో దేవుని సన్నిధిలో కనిపించడం అనే ఒక నీతి.
కూడా నీటి తప్పిన అనుకుంటా తెలుసుకుంటామా? తప్పకి 2 రిఫరెన్స్ ఉన్నాయండి. 2 రిఫరెన్స్ తప్పగా కూడుకోవాలి, సమాజంగా కూడుకోవాలి, సన్నిధిలో కూడుకోవాలి, పరిశుద్ధులందరూ గుంపుగా కూడుకోవాలి. కొడుకులు ఏం చేయాలి? సహవాసం చేయాలి. ఏం చేయాలి? అపోస్తుల సహవాసం, రొట్టెల విషయం, ప్రార్థన చేయడం, ఎడ తెగకుండా, అంటే ఎడ తెగకూడదు. సేవకుడితో మీ అనుభవం ఎడ తెగకుండా ఉండాలి. గట్టిగా చప్పుడు పట్టిన అర్థమైంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 5వ నీతి, శాస్త్రుల నీతి కంటేను పరిశీలన నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు అన్నారు. ఓకేనా? అంటే శాస్త్రుల నీతి, శాస్త్రులను పరిశీలన అన్నిటిలో దర్శనం ఇస్తారు, అన్నిటిలో దర్శనం ఇస్తారు, అన్నిటిలో కానుకలు ఇస్తారు. 5వ నీతి ఏంటంటే దర్శనం. చెప్పబడిన గట్టిగా ఈ నీతిని ఎంతమంది కలిగి ఉన్నారు? కానుకలు ఇవ్వడం అనేది ఒక నీతి. ఇశ్రాయేలీయులందరూ మీకు 10వ వంతును ప్రతిష్ఠ కార్యక్రమాలను మీకు తీసుకొని వస్తారు. ఎందుకు తీసుకొచ్చో తెలుసా? వారి దోషమును పోగొట్టుకోవడానికి. కానుకలు ఏం చేస్తారమ్మా? పాస్టర్ గారి మీద కనికరపడా, సేవకుల మీద కనికరపడా, పాపం పొందిన పాప పండుగ కానుకలు ఎవరికూడదు, ఇవ్వకూడదు. కానుక ఇచ్చిన వల్ల నీకు ఏంటంటే దోషం పోయింది. దక్షిణంలో ఇస్తే మనకి 3:10 ప్రకారంగా శాపం పోయింది. 3:8 ప్రకారం కానుక ఇస్తే దోషం పోయింది. దక్షిణంలో ఇస్తే చెప్పాలి ఒక ఆమె తల్లి ఆ ఫంక్షన్ చూసుకొని నేరుగా చర్చికి వచ్చి 300 చేతులు పెట్టి ప్రార్థన చేసి ప్రతి నెల మరొక అమ్మాయితో బస్ స్టాండ్ అడుక్కుంటుంది. బాబు ఆమె ఉంటే అడుక్కుంటుందండి, అడుక్కున్న దాంట్లో 16 నాకు దర్శనం భావిస్తుంది. దేవుడు సాక్షి చెప్తున్నాను. ఆమె చెప్పండి, హల్లెలూయా. కానుకలు ఇవ్వటం అనేది ఫార్మాలిటీస్ కోసం కాదు. నువ్వు ఇవ్వకపోతే ఎవరన్నా ఫీల్ అవుతారేమో, ఇవ్వకపోతే పాస్టర్ గారు అనుకుంటాడేమో, అదొక ఆచారం కాదు. కానుక అర్పిస్తే పాత నిబంధన ఉంది. దోషమును పోగొట్టుకోవడానికి కానుకలు ఇస్తున్నారు, శాపము పోగొట్టుకోవడానికి దశమభాగం ఇస్తున్నారు. కానుకలు ఇవ్వటము, దశమభాగం ఇవ్వటం అనే దాన్ని ఏమంటారు బైబిల్? నీతి. అందుకే ఇంత మొదలుకొని దాన్ని అడిగా చూడండి. అతడు ఎదచల్లి అభివృద్ధి పొందాడు, అతని పేదలకిచ్చి ఉన్నదానికి ఎక్కువ ఇచ్చాడు. ఎదచల్లాడు కనుక అతని నీతి నిరంతరం నిలిచిన అనే మాట కదా బైబిల్. 2 కొరింథీ 3వ అధ్యాయం. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఎదచల్లి అభివృద్ధి పొందుతాడు, అతడు నీతి నిరంతరం నిలిచినాడు. అంటే ఇవ్వటం అనేది ఒక నీతి. మీరు దేవుడికి కాలం ఇస్తున్నారా? చాలా మంచిది, అదొక నీతి. కొంతమంది ఎవరు అంటే వాళ్ళు ఏం లేదు, దశమభాగం ఎవరు వాళ్ళు ఏం లేదు. చెప్పండి, నీతి లేదు. 5వ నీతి ఏమిటంటే దేవుడు 9:3, 2 కొరింథీ 9:3 చదవండి. 2 కొరింథీ 9:3.
అతడు ఎదచల్లి దరిద్రులకు ఇచ్చును, అతని నీతి నిరంతరము. చప్పట్లు కొట్టండి గట్టిగా, గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. అతని నీతి నిరంతరం అంటే ఇవ్వటం అనేది ఒక నీతి. అందుకే గొర్రె భక్తుడు బహుధర్మ కార్యాలు చేశాడు, బహుధర్మ కార్యాలు చేశాడు, ప్రార్థన చేశాడు, ధర్మకార్యం చేశాడు. ప్రార్థనతో పాటు ధర్మకార్యాలు ఎక్కడ చెప్పుకున్నాయి? దేవుని సంఘం, ద బుక్ ఆఫ్ రిమెంబర్, జ్ఞాపకార్థ గ్రంథం అని ఒకటి ఉంది. మలాకి 3:16 చదివితే అక్కడ జ్ఞాపకార్థ గ్రంథం ఉంది. అక్కడ నీవిచ్చే ప్రతి రూపాయి, దేవునికి ఇచ్చిన, దళితులకు ఇచ్చిన, పరిచయకు ఇచ్చిన, పితలకు ఎవరికి ఇచ్చిన, సాయం ఎవరికి ఇచ్చిన, నీ నీతి నిలబడడానికి దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చెల్లుతున్నాయి. చెప్పబడినట్టుగా హల్లెలూయా. అందుకే ఇచ్చేవారిగా మనం ఉండాలి. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక నేను తొందరగా చెప్తున్నా. 5వ పాయింట్ ఏంటి? ఆయన గుర్తుపెట్టుకోవాలి మీరు. దేవునికి దశమభాగంలో కానుకలు ఇవ్వటం అనేది ఒక నీతి. నువ్వు ఎవరు చెప్పినా చెప్పకపోయినా నీకు స్థానం ఉంటే నీ నీతి నిలబడి ప్రతిపోయినా నీ నీతి నిలబడుతుంది. ఆమె చెప్పండి గట్టిగా, సంతోషంగా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 6వ నీతి ఏంటంటే వారములకు 2 మార్లు నేను ఉపవాసం ఉంటున్నాను చెప్పాల్సి. అంటే ఉపవాస ప్రార్థన చేయటం అనేది ఒక నీతి. చాలా మంది 24 గంటలు తినే పనే కానీ ఉపవాస ప్రార్థన అనేది మాత్రం కొంతమందికి తెలియదు. హల్లెలూయా, చెప్పండి గట్టి హల్లెలూయా. ఈ మధ్య పాస్టర్ గారు నాకు మీరు ఎప్పుడైనా కుటుంబ ప్రార్థన పెట్టాలన్నా, పెళ్లి చేయాలన్నా, ఏ ప్రార్థన పెట్టాలన్నా ఆదివారము గురువారం తప్పితే ఇక నాకు డేట్లే లేవు అంట. ఎందుకు? ఆదివారం గురువారం దొరికేది ఏంటది? అర్థమైందా? వాళ్ళకి అర్థం కాదు. చెప్పడం మాంసము ఎక్కువగా తిని వారితో ఎక్కువ ఎవరి దగ్గర క్రైస్తవ మాంసం ఇరువురు పాపం నాకు చూడలేదు. కాస్త కోసం పోతే ముస్లింలు అందుకంటే ఎక్కువ పోతే ఇప్పుడు ఎవరితో సాధారణ చేయడం? క్రైస్తవుల్లో కూడా పాస్టర్లు గారు పాపం మొదలు ఆయన నీళ్ళు చెప్పాడు. ఆయన ముక్కలేని ముట్టదే కదా, ముక్కలేని అది ఉందా అన్న చిక్కు లేకుండా అది తెచ్చాడా? ఉండారా? ఎప్పుడు తెచ్చాడా? ఇదే పని. అందుకే గుర్తుపెట్టుకోండి, ఎంతైనా తినండి. పుట్టిన దానికి మొదలు తింటామా? ఎందుకంటే అది ఉంటామా? ఎన్ని గొర్రెలు అయిపోయింది, పెద్ద అయిపోయింది. ఎన్ని ఎద్దులైపోయింది, ఎన్ని ఆవులైపోయింది, ఎన్ని మేకలైపోయింది, అమాయకు కోళ్ళు, అమోసూత్మైన కోళ్ళు పాపం వస్తుంది. మేషాస్త్రాన్ని అమోసూత్మైన కోళ్ళు ఏం చేసి పాపం అది పుట్టిన 40 రోజులకి చికెన్ అయిపోతుంది. పుట్టిన 40 రోజులకి మార్కెట్ వచ్చేస్తుంది. అది రోజు చెప్పండి గట్టిగా. అందుకని ఈరోజు సర్వేలో తేలింది ఏంటంటే ఎక్కువ షుగర్లో బీపీ ఎవరికంటే క్రిస్టియన్కి, ముస్లింలకి ఎక్కువ లేవు. ఎందుకు? తినేది మనమే కాబట్టి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకసారి నేను ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే ఒక ఆయన ట్రైన్ ఎక్కాడండి. ఇలా వెళ్ళలేక ఇట్లా ఉంటున్నాడు. మనం అందరూ ఎట్టెక్కుతాం కదా, ఆయన ఎట్టెక్కితే అది కూడా ఖచ్చితంగా ఆయన పరిచయం ఉంటుంది. మొట్టమొదటిలా దేవుని స్తోత్రం కలుగుతుంది. కొంతమంది కూర్చుంటే లేవడం 100 అయిపోవాల్సిందే.
ఎముకలు కూడా పట్ట 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 నమిలి పిండి చేసి మింగేస్తున్నారు. కోళ్ళు కూరలు పెట్టుకోవడం, ముక్కలు కూరలు పెట్టుకోవడం, ముక్కలు కాసిపోయి ఆ కోడి చూస్తా ఉండదు. ఏదైనా పడక్కడ తిన్నాం మొత్తం పట్ట 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 నమిలి మింగి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పాలి, గట్టి చెప్పాలి. హల్లెలూయా. ఆరవ నీతి ఏంటమ్మా? చెప్పాలా? ఉపవాస ప్రార్థన చేయటం అనేది ఒక నీతి. ఎంతమంది ఉపవాసం ఉన్నారు ఈరోజు? మీరేదో పెద్ద ఉపవాసం ఉంది వచ్చారని అమ్మగారు మీ అందరికీ భోజనం చేసిన పట్టి పెట్టాడు. మీరు ఇంటికాడ తిరుగుతుంది ఎక్కడ పెట్టారు? 2 సార్లు తెలుస్తుంది. కాదంటే ఇబ్బంది పోకూడదు, నో ప్రాబ్లం. అదైనా మాట చెప్పండి, నాకే ఉంది కానీ నాది కాదనుకున్నారు. తింటానే ఉన్నాడు, అమ్మ తినేప్పుడు తింటానే ఉన్నాడు. నేను లాస్ట్ అడిగి ఏంటి నాకు బాధ, దేవుడు అనుకున్నా దేవుడు ఇంటికాడ ఏంటంటే అంత ఇక్కడ పంపిస్తారు. దేవుడు అంటే మా దేవుడు అంటున్నాడు. కొట్టాలి తెలుస్తుంది. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎందుకంటే పాపం ఒక ఆయన ఏమిటో తెలియక ఒక వివాహానికి పోయి తిని వచ్చేటప్పుడు గోసంతా పాటు చేసుకున్నాడు. అందుకే కొంతమంది ఎంత తినాలో తెలియదు, ఫుల్గా అప్పుడప్పుడు ఉపవాసం ఉండాలి. ఆమె చెప్పండి గట్టిగా. పరిచర్యల నీతి కంటే అధికమైన నీతి అన్నారు కదా. వారికి 2 నెలలు కనీసం వారానికి వారికంటే ఒక గంట ఎక్కువ మనము. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన అనేది ఒక నీతి. ఆమె చెప్పండి గట్టిగా. ఆ తర్వాత పేదలకు 7వ నీతి ఏంటంటే పేద ప్రజలకు మీ దగ్గర సమృద్ధిగా ఉంటే పేద ప్రజలకు దాన ధర్మాలు చేయటం అనేది 7వ ఒక నీతి. ఉన్నది నీ దగ్గరే దాచుకోకుండా ఉన్నది దేవునికి ఇచ్చావు, మంచిదే. దేవునికి ఇచ్చి మన పేదలకు కూడా ఎక్కువ నేర్చుకోవాలి. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలియుడు భక్తుడు ఉన్నాడు. ఆయన పేదలకు విస్తారంగా ఇస్తూ ఉన్నాడు, దానాధర్మాలు చేస్తూ ఉన్నాడు. వీటిని పటాలమైనటువంటి పటాలలో కొర్నేలియు భక్తుడు దేవుని యొక్క భయభక్తులు కలిగి తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ప్రజలకు బహు ధర్మములు చేయించున్నాడు. చెప్పబట్టండి గట్టిగా. హల్లెలూయా. ఆమేన్. 7 రకాల నీతులు చెప్పారు. ఇంకా 70 రకాలు ఉన్నాయి, 700 రకాలు ఉన్నాయి. బైబిల్లో ఎన్నో ఉన్నాయి. ఈ విధములైన ప్రాముఖ్యమైన మీకు 7 విషయాలు చెప్పారు. ఎందుకంటే ప్రాముఖ్యమైన ఆజ్ఞలు అసలు ఏంటి అంటే బైబిల్కి పునాది లాంటి ఒకే ఒక మాట నేను చదివిస్తాను. బైబిల్ మాటలు దేవుడు చెప్పేశారు. లూకా సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త 12వ అధ్యాయం, మార్కు సువార్త 12వ అధ్యాయం ఒకసారి 26, 27 ఒకసారి చదవండి. మార్కు సువార్త 12వ అధ్యాయము 28 చదవండి. శాస్త్రంలో ఒకరు వచ్చి వారు తర్కించుగా ఆయన బాగుగా ఉత్తరమించదని గ్రహించి ఆజ్ఞలలో ప్రధానమైనది ఏదని ఆయన అడిగాడు. అందుకు యేసు ప్రధానమైనది అనగా ఇశ్రాయేలు దేవుడైన అద్వితీయ ప్రభువును పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ వివేకముతోను ప్రభువును ప్రేమింపవలెను. ప్రధానమైన రెండవ ఇది బైబిల్కి ఒక పునాది. ఒకటి దేవుడిని ప్రేమించాలి, 2
తోటి మానవులను కూడా ప్రేమించాలి. కొంతమంది అనుకుంటాడు దేవుడిని ప్రేమిస్తే చాలు, దేవుడిని ఇస్తే చాలు, నాలుగు పొందే చాలు, బాప్తిసం పొందే చాలు, రక్షణ పొందే చాలు, బాప్తిసం పొందుకుంటే చాలు, పరిశుద్ధాత్మ పొందుకుంటే చాలు, ఉపవాసం అయితే చాలు, పరిచయం చేస్తే చాలు, ఇదే మీరు అనుకుంటున్నా. కాదండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26-27 వాక్యంలో కూడా తండ్రి దేవుని ఎదుట పవిత్రము నిష్కలంకమైన భక్తి ఏదనగా తిరుగులేని పిల్లలను విధవలను వారి ఇబ్బందులలో పరామర్శించుట తోటి వారిని మనిషిగా ప్రేమించాలి. దేవుని మాత్రమే కాదు, మనిషిని కూడా ప్రేమించాలి. మనిషిని కూడా తోటి మనిషిని కూడా ప్రేమ చూపాలి. భార్యాభర్తలు ఉన్నారు. భర్తకు రోగం వచ్చిన హాస్పిటల్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ రోగం ఏ రోగం అయినా అర్థం కావట్లేదు. ఆ డాక్టర్ అన్నాడు ఏ రోగం వచ్చినా అర్థం కాలేదు, మాయరోగం అయితే ఏమర్థమైంది, ఏదైనా రోగం అర్థమైంది, మాయరోగం అర్థమైంది, అర్థమైందని ఆ రోగం అర్థం కాక డాక్టర్ అన్నాక ఇది తీసుకెళ్ళి మమ్మల్ని నేను బాగా చెప్తున్నాను. ఈ నెట్టుకుంటే వాళ్ళ బాగా వచ్చింది. ఏమైంది? నా భర్త తీసుకెళ్ళాలంటే మీ ఆయన పోయాడు. నేను బయట పెడుతుండే ముసుగు తీసేది బతికే ఉన్నాను అన్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నేను బతికే ఉన్నాను అంటే మరి చచ్చిపోయారంటారండి. ఇవాళ చెప్పు డాక్టర్ గారికి నార్మల్ డాక్టర్ గారు ఎక్కువ తెలుస్తాం. డాక్టర్ గారు నువ్వు చచ్చిపోయావు, కళ్ళు మూసుకుంటాయి. ఆయన ఎంబీబీ చేసినాడు, ఎంబీబీఎస్ చేసినాడు. ఆయన నీకు ఎవరు చేస్తాడు? డాక్టర్ గారు ఏమన్నాడు? నువ్వు చచ్చిపోయావు అన్నాడు. నువ్వేం మాట్లాడుతున్నావు? దేవుని స్తోత్రం చెప్పండి. ఎంత మంచి భార్య కదా. అటువంటి భార్యని గట్టిగా తల్లి చెప్పండి. మంచి భార్య లేదు, మంచి భార్య చెప్పండి. అదే అంటే అటు ఇటు అదే చెప్పండి. అందరూ ఒకసారి మంచి వాళ్ళు చూడండి. మరి గట్టిగా చెప్పండి అమ్మా. దేవుడి బిడ్డలు గట్టిగా చెప్పండి. దేవుడికి మహిమ కలుగును. అర్థమైంది మీకు? కనుక ఇతరులకి సహాయం చేయడం అనేది కూడా ఒక నీతి. ఇతరులకి సహాయం చేయాలి, కొద్దిమందికి సహాయం చేయాలి. ఎప్పుడు మన కడిపే అనుకుంటున్నా కాదు. అందుకే నీతిమంతులు చెప్పండి నీతిమంతులు నివాస స్థలము చెప్పండి ఆశీర్వదించుకోండి. నీతి ఎలా వస్తుంది? మార్మస్ ద్వారా, బాప్తిసం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, సంఘంలో చేర్చబడడం ద్వారా, తర్వాత 10వ వారం ఇవ్వడం ద్వారా, కానుకలు ఇవ్వడం ద్వారా, 6వ ఉపవాసం నుండి ప్రార్థన చేయడం ద్వారా, 7వది దరిద్రులకు లేని వారికి ఇష్టం ద్వారా నీతి కలుగుతుంది. ఇప్పుడు చదవండి 6వ అధ్యాయం 10వ అధ్యాయం సామెతలు 10వ అధ్యాయము 6వ వాక్యం. సామెతల పుస్తకం 10వ అధ్యాయం 6వ వాక్యం ఏంటంటే నీతిమంతుని తల మీదకి ఏ ఆశీర్వాదములు వచ్చునో నోట్ చేసుకోండి. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వాక్యం యెహోవా ఆశీర్వాదము ఆశీర్వదించును. ఆ నల్ల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. అబ్రహామును దేవుడు నీతిమంతునిగా చేసినప్పుడు అబ్రహాము దేవుడు ఎలా దీవించాడో చూద్దాం. ఆదికాండం 24వ అధ్యాయం 1వ వాక్యం. ఆదికాండం 24వ అధ్యాయం 1వ వాక్యంలో అబ్రహాము ఎలా దీవించాడు అంటే, అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండేను, యెహోవా అన్ని విషయములో అబ్రహామును ఆశీర్వదించును. చెప్పడం గట్టిగా చెప్పడం.
విషయంలో ఆశీర్వదించాడు. ఆమె ఎంతగా ఆశీర్వదించాడంటే అది కన్నా 13వ అధ్యాయము 3వ వాక్యం నుంచి 10వ వాక్యం దాకా చూస్తే అతడు ఎన్ని బంగారములు కలిగి పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండేను. కలిసి నివసించలేనంతగా వారి ఆస్తి విస్తరించారు. చెప్పబడుతున్నట్టుగా కలిసి నివసించలేనంత ఆస్తి అబ్రహాముకి విస్తరించింది. నీ అప్పులు తీసేయడం ఎంతసేపు దేవునికి, నీ రోజులు తీసేయడం ఎంతసేపు దేవునికి, నీ సమస్యలు తీసేయడం ఎంతసేపు దేవునికి, నీ త్రాగుబోతు భర్తను మార్చడం ఎంతసేపు దేవునికి. కానీ నువ్వు చేయాల్సింది తెలుసా? నీతిమంతురాలుగా మారాలి, నీతిమంతుడుగా మారాలి. నీతిమంతురాలుగా నువ్వు మార్చబడితేనే నీ ఆశీర్వాదంలో నీ తల మీద వస్తుంది. తల మీద వచ్చిన ఆశీర్వాదం ఇప్పుడు చదవండి. సామెతల పుస్తకం 15వ అధ్యాయము 6వ వాక్యాన్ని చూస్తే, సామెతల పుస్తకం 15:6 చూస్తే, నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అని చెప్పండి గట్టిగా. ఇప్పుడు తల మీద ఆశీర్వాదం వచ్చింది, ఇంట్లో వచ్చింది, ఇంట్లో ఉన్నటువంటి ఆశీర్వాదం ఎక్కడికి రావాలి? తరాల మీద రావాలి. నిర్గమాకాండం 1వ అధ్యాయము 7వ వాక్యం చదివితే అబ్రహాము దీవించబడ్డాడు. అబ్రహాము తర్వాత మరి ఇస్సాకు దీవించబడ్డాడు. ఇస్సాకు తర్వాత యాకోబు దీవించబడ్డాడు. యాకోబు తర్వాత యోసేపు దీవించబడ్డాడు. యోసేపు ఒక్కడే ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశంలో ఒక్కడిగా వెళ్ళిన యాకోబు 70 మందిగా ఉన్నారు. ఆ 70 మంది ఎలా ఆశ్రయించినట్టే వారు నివసించు స్థలము వారు అంతగా ఇశ్రాయేలు విస్తరించారు. ఈ రోజు కూడా ఇశ్రాయేలు గురించిన జ్ఞానం లేదు, ఇశ్రాయేలు గురించిన బలం లేదు. అది కొద్ది దేశమైన ప్రపంచం కప్పరుస్తుంది. చెప్పబట్టే ఈ సభలో చదవాలి. యేసు ప్రభు కొట్టని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడు అసలు పేదరికి ఎందుకు వస్తుందంట? ఈ మాట జాగ్రత్త వెళ్ళామా? ఒక్క మాట నిద్రపోతాను. తర్వాత ఒక్క మాట దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పేదరికి ఎందుకు వస్తుందో తెలుసా? నీతిమంతులు కాకనే, పరిశుద్ధులు కాకనే. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 5వ వాక్యం చేసుకోండి. ఈ దేవుడి మాట విన్నదలా మీరు బీదలు ఉండనే ఉండరు. ద్వితీయోపదేశకాండం 15:5. మీరు బీదలు ఉండనే ఉండరు. మీరు బీదలు ఉండనే ఉండరు. అందరికీ ఎందుకు, దరిద్రులు ఎందుకు అంటే ఆయన మాట వినదు. ఆయన మాట వింటే నువ్వు నీతిమంతుడిగా మార్చబడతావు. ఆయన మాట వింటే నువ్వు పరిశుద్ధత కలిగి ఉంటావు. యోసేపు శత్రువుల దేశంలో ఉన్నా, ఐగుప్తు దేశంలో ఉన్న తన పరిశుద్ధతను బట్టి కరువులో కూడా యోసేపు సమృద్ధిగా ఉన్నాడు. కరువులో కూడా యోసేపు సమృద్ధిగా ఉన్నాడు. నీ ఒక్కరిని పరిశుద్ధులు అయితే చాలు. నీ ఒక్కరి ద్వారా మార్కాపురంలో ఉన్న అన్య జాతుల ప్రజలందరినీ ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెడతారు. చెప్పబడినట్టుగా మనలో ఒక్కరి పరిశుద్ధంగా ఉన్న చాలు, ఒక్కరి నీతిగా ఉన్న చాలు, ఒక్కరి నిజాయితీగా ఉన్న చాలు. నీ నీతిని బట్టి నీ నివాస స్థలం వర్తింపు చేస్తాడు. యోబు గ్రంథం 8:5-6.
యోగం 8:5-6 నీ నీతిని కలిగినట్టు ఆయన నీ నివాస స్థలంలో వర్ధిల్లింపచేస్తాడు. నీ అందు శ్రద్ధ నిలుపుతాడు. తొదలు మహాభివృద్ధి పొందుతావు. మొదటకున్న నీకు కొంచెమే ఉండను, తొదలునేమో మహా అభివృద్ధి. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనుకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టమైనది. ఆమె చెప్పండి గట్టిగా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుని మాట విన్నవాడే నీతిమంతుడు. నేను చెప్పిన ఈ మాటను బట్టి ఇప్పుడు మీరు పవిత్రులు అయ్యారన్నాడు ప్రభు. అంటే దేవుని వాక్యం విన్నవాడే, దేవుని వాక్యం అనుసరించేవాడే, దేవుడు చెప్పిన మాట వినేవాడే నీతిమంతుడు. అబ్రహాము ఎందుకు నీతిమంతుడు అంటే అబ్రహాము అతనితో చెప్పిన ప్రకారము వెళ్ళను. 2వ అధ్యాయం 3వ వాక్యం. అబ్రహాము దేవుడు చెప్పిన అబ్రహాము ఈరోజు మనం వింటున్నాం. ఏమో వింటున్నావా? దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా హల్లెలూయా. 7 రకమైన నీతి మనకు అవసరం. 7 రకమైన నీతి మనకు అవసరం. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. 2, 3, 4, 5 చూడలేదు, లాస్ట్ లేదు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు మొదటి కొరింథీ 14:8లో పరిశుద్ధాత్మ వరాలున్న ఫలాలున్న స్వస్థత వలన ప్రవచన వలన అన్నీ ఉన్న ప్రేమ లేని వాడనైతే వ్యర్థుని. ప్రేమ అంటే ఇతరులకి ప్రేమ చూపించాలి. ప్రార్థన చేసే గడవకైనా, సాయం చేసే చేతులైనా ప్రార్థించాలి. ప్రార్థనతో కూడా సహాయం ఉండాలి. ఓకే, నెక్స్ట్ 2వ ఇక్కడికి వెళ్తున్నా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. ఎక్కడుంది మాట? హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 9వ అధ్యాయము 6వ వచనం నుంచి చదివితే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తన ఎదుగు వారికి పదము దయచేస్తాడని నమ్మకని కదా. సెకండ్ విషయంలో విశ్వాసం కావాలి. ఏం కావాలి? యాకోబు 2వ అధ్యాయము 10-18 వచ్చినని జస్ట్ నోట్ చేసుకోండి. విశ్వాసం అంటే చాలు, క్రియలు కూడా ఉండాలి. క్రియ లేని విశ్వాసం 26వ వాక్యం ఉంటుంది. ప్రాణం లేని శవం ఎలాగో విశ్వాసం, క్రియ లేని విశ్వాసం కూడా అలాంటిదే. అంటే విశ్వాసము ప్రాముఖ్యమైనది. నీతితో కూడా విశ్వాసము ప్రాముఖ్యమైనది. నీతి ఏం చేస్తుందంటే, నీతి మనం ఎన్ని రకాల నీతి కలిగి ఉంటామో ఈ లోకంలో ఉన్నంత మటుకు మనం సమృద్ధిగా సంతృష్టిగా మనం ఆశీర్వదించబడతాం. విశ్వాసం ఏం చేస్తుందంటే, దేవుని యొద్ద నుండి ప్రతి ఆశీర్వచనం ఎలా పొందుకోవాలి మనము? త్రూ ద ఫెయిత్. వితౌట్ ఫెయిత్ ఏ ఆశీర్వాదం మనం పొందలేము. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు గలతీ పత్రిక 3వ అధ్యాయం 11వ వాక్యంలో ఏముందంటే, అబ్రహాము పొందిన ఆత్మకృష్ణ వాగ్దానము విశ్వాసము మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులు కలిగినట్లు క్రీస్తు మన కోసం శాపమయ్యాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. 5 నిమిషాలు అయిపోయాయి. దేవుడికి మహిమ కలుగునుగాక. బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ప్రతి ఆశీర్వాదం ఎలా వస్తుంది మనకి? విశ్వాసం ద్వారా అని చెప్పండి. అందరూ చెప్పండి. విశ్వాసం ద్వారా మన పితరులు రాజ్యాలు చేయించారు. విశ్వాసం ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకున్నారు. విశ్వాసం ద్వారా తమ భర్తలను, చనిపోయిన భర్తలను మార్చుకున్నారు. విశ్వాసం ద్వారా మృతి చెందిన తమ భర్తలను బ్రతికించుకున్నారు. విశ్వాసం ద్వారా దేవుని యొక్క నుండి అబ్రహాము ఏ ఆశీర్వాదం పొందాడో
ఆయన పొందిన ప్రతి ఆశీర్వాదం యేసుక్రీస్తు ద్వారా ఇప్పుడు విశ్వాసం ద్వారా మనం పొందుకుంటాం. చెప్పలు కొట్టాడు గట్టిగా హల్లెలూయా. అందుకని విశ్వాసం లేకుండా దేవునికి భయపడాలి. విశ్వాసం వీళ్ళు పట్టిక 11 ఉంటుంది. వీటికి చదువుకోండి, మందసారం చదవండి, ఈ అధ్యాయాన్ని మందసారం చదవండి. విశ్వాసం వీళ్ళు పట్టిక ఉంటుంది. వారు ఏ విశ్వాసాన్ని అనుసరించారో, వారు ఎలా బ్రతికారో, దేవుని పట్ల వారి విశ్వాసాన్ని ఎలా కనపరిచారో అది చదవండి. ఆత్మదేవుడు మీకు సహాయం చేస్తారు. ఆమె చెప్పండి గట్టిగా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వాక్యం. త్వరగా ఈ మాట చదవండి. ప్రయత్నించుడు, పరిశుభ్రత లేకుండా ఎవరు ప్రభువును చూడలేరు. గట్టిగా ఆమె చెప్పండి, బిగ్గరగా చెప్పండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తమ్ముడు చెప్పండి. పరిశుభ్రత లేకుండా, పరిశుభ్రత లేకుండా ఎవరు ప్రభువును చూడలేదు. బిషప్ కావచ్చు, రెవరెంట్ కావచ్చు, పాస్టర్ కావచ్చు, పాస్టర్ కావచ్చు, పెద్ద దైవజనులు కావచ్చు, ప్రతిష్ఠించుకున్నవారు కావచ్చు, విశ్వాసం కావచ్చు, ఎవరైనా సంగతి కావచ్చు, పరిచారకులు కావచ్చు, ఎవరైనా కానీ పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభుని చూడలేడు. పరిశుద్ధత, మనలో ఉన్న పరిశుద్ధత పాడు చేసేవి కొన్ని ఉన్నాయి. 1 కన్ను, 2 చెవులు, 3 నోరు, 4 మనస్సు, 5 చెవి. అదేవిధంగా వీటిని ఏమంటారంటే పంచేంద్రియములు అంటారు. ఏమంటారంటే పంచేంద్రియములు అంటారు. అంటే చెడు చూడకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు చేయకూడదు, చెడు ఆలోచించకూడదు. ఓకేనా? చెడు చూడకూడదు, చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు ఆలోచించకూడదు, చెడు చేయకూడదు. చెడు చేసినా, చెడు చూసినా, చెడు మాట్లాడినా, చెడు ఆలోచించినా వెంటనే హృదయము అపవిత్రమవుతుంది. ఏమి అన్నా 17వ అధ్యాయంలో ఉంటుంది. 5వ వాక్యం, 6వ వాక్యం, 7వ వాక్యం చూస్తే అక్కడ హృదయము అన్నిటికంటే మోసకరమైనదిగా, హృదయము అది ఘోరమైన వ్యాధి. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వాక్యం సాధిస్తూ ఉంది. హృదయములో ఉండే అనగా జారత్వము, దురాలోచనలు, జారత్వము, వ్యభిచారము, దొంగతనములు, అపవిత్రత, వేదములు, కామ వికార శాస్త్రము, దేవదోషులు, అది ఇది చదువుతాను. జారత్వము, దొంగతనములు, నరహత్యము, వ్యభిచారం, లోభములు, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావం వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి వచ్చి బయలుదేరి మనుషుని అపవిత్రపరుస్తున్నారు. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి? అందరి హృదయంలో 13 రకాల దెయ్యాలు ఉన్నాయి. అందరి హృదయం దెయ్యాలు. ఒక్కొక్క అలవాటు ఉంది, దురాలోచన ఉంది, వ్యభిచారంలో ఉంది, నరహత్యలో ఉంది, తర్వాత అవివేకంలో దెయ్యం. ఓకేనా? తర్వాత అనుమానంలో దెయ్యం, అహంకారణ, దేవదూషణ, దేవుడు దూషణ, ఇది ఒక దెయ్యం. ఈ 13 రకాల దెయ్యాలు పోతే మన హృదయం చాలా ప్రశ్న. ఆమె చెప్పండి. ఈ 13 రకాల దెయ్యాలు పోతాయి. బాప్తిస్మం పొందినప్పుడు, పరిశుద్ధాత్మ పొందినప్పుడు, సంఘంలో చేర్చబడినప్పుడు, 10వ భాగం ఇచ్చినప్పుడు, దేవుని సేవకు నమ్మకం ఉన్నప్పుడు, ఓకేనా, అనేకులకు సహాయం చేసినప్పుడు, ఇలాంటి నీతి కలిగి ఉంటే ఈ 13 రకాల దెయ్యాలు పారిపోయి మన హృదయము దేవునికి బదిలీగా ఉంటుంది, పరిశుద్ధంగా ఉంటుంది. ప్రభువు మనం దేవాలయంగా ఉండి మనలో నివసిస్తాడు. పరిశుద్ధత కలుగుతుంది. ఈ పరిశుద్ధత ద్వారా ప్రభువు చూసి భాగ్యం
ఇంకొకటి చెప్పండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధత లేకుండా పరలోకం వెళ్ళలేని ప్రభువును చూడలేదు. రెండవది, నీతి లేకుండా భూలోకంలో సర్వ సమృద్ధి కలిగి మనం ఉండలేము. మూడవది ఏం కావాలి? విశ్వాసం. విశ్వాసం ద్వారా అసాధ్యమైన కార్యాలన్నీ కూడా సుసాధ్యం చేసుకోవచ్చు. మీరు విశ్వాసం అనేవారు ఉంటే చాలు, దేవుని దగ్గర అనేక వినాశాలను పొందుకుంటారు. ఈ 10 మందిరం కట్టబడటం, ఇన్ని వందల మంది ప్రజలు ఆదివారం ఎంతమంది బాప్తిసాలు సన్నిధి రావడం, ఇవన్నీ ఈ సేవకుని గుండెల్లో ఉన్న విశ్వాసం. ఆమె చెప్పండి గట్టిగా. ఆయనలో ఉన్న విశ్వాసం, ఆయనలో ఉన్న నీతి, ఆయనలో ఉన్న పరిశుద్ధత ఇప్పుడు కన్నులారా మనం చూస్తున్నాం. ఐగుప్తు దేశంలో యేరుషలేము ఉన్నట్లుగా ఈ యొక్క మార్కాపురంలో ఇదిగో నీతిమంతుడైన నా సేవకుడు, నీతిమంతుడైన నా సేవకుడు, పరిశుద్ధుడు, యెహోవాకు ప్రతిష్ఠుడు, పరిశుద్ధుడు, నాశనం చేయబడిన నా సేవకుడు. ఒకరి నీతి ద్వారా, ఒకరి ద్వారా పాపం వచ్చింది, మరొక నీతిమంతుని ద్వారా ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఆమె చెప్పండి గట్టిగా. ఇంకా ఈ పరిచర్య, ఈ ఒలీవ మినిస్ట్రీస్, ఈ పరిచర్య గ్రామాలకు, మండలాలకు విస్తరించునుగాక, జిల్లాలకు విస్తరించునుగాక, రాష్ట్రాలకు విస్తరించునుగాక, దేశాలకు విస్తరించునుగాక. ఇక్కడ అనేక మంది సేవకులు ఏర్పడుతునుగాక. యవనస్తులు దేవుని పని కొరకు నడుము కట్టుకునొచ్చునుగాక. ఇంకా ఈ సంఘములో ఈ సంఘ వారిని పురస్కారాలను నేర్చుకొని మోసి దేవుని సేవకునికి కుడి పుష్పాలు లేపబడునుగాక. ఈ పరిచర్య అంతకు 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 వర్ధిల్లునుగాక. ఆమేన్. నీతిమంతుల నివాసం వస్తుంట. నువ్వు నీతిగా బ్రతుకు, పురుషులు దీవించబడతావు. నువ్వు నీతిగా మహిమలో ఉన్నా నువ్వు దీవించబడతావు. విశ్వాసంతో ఉండు, దేవుని వద్ద ఏదైనా పొందుకుంటావు. దేవుని మాట మనందరి వినికిడిలో నిరంతరంగా ఫలించునుగాక. నాకు ఈ సమయాన్ని ఇచ్చిన దైవ మరొకసారి చాలా సంతోషం. బైబిల్ తీసుకొని లేచి చిన్న ప్రార్థన చేస్తాను. ఇప్పుడు నాకు వచ్చినారు కదా, మీ చేతిలో ఏముంటే అవి తీసుకొని లేచి చిన్న ప్రార్థన చేస్తాను. అద్భుతమైనటువంటి విషయాలను మనం విన్నాం. అద్భుతమైన విషయాలు. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత స్వరాలు. బైబిల్ తీసుకొని నిలబడండి. ఎవరి చప్పట్లు కొట్టద్దు, ఎవరు చప్పట్లు కొట్టద్దు. బైబిల్ తీసుకొని నిలబడండి. 1-2 నిమిషాలు నేను ముగించేస్తాను. కృపానికే ముందు, కృపానికే జీవము, కృపానికే ముందు, కృపానికే జీవము, సంగీత సునాదము
విశ్వాసం మనకు రావాలి, నీతి మనకు రావాలి. మనం ఏమి చేయగలము, ఎలా ఉన్నాము, ఆయన మాటలు మనం వింటే మనలో దీవెనికం తొలగిపోతుంది. ప్రతి చరణము నీవు నీతిమంతుల తలలపై ఆశీర్వాదం వస్తుందని, నీతిమంతుల గుడారములు ఆశీర్వదించబడతాయని, వారి తరతరములు దీవించబడాలని దైవజనుల అంతరంగంలో నుండి దేవుడు మాట్లాడిన అమూల్యమైన మాట. మనము మాత్రమే కాదు, మన గృహాలు మాత్రమే కాదు, మన తరతరములు దీవించబడుదురుగాక, వారి తర్వాత తరములు దీవించబడుదురుగాక. దేవుడు ఎంత ఆశపడతా ఉన్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలు పక్షాన అన్ని మేలు చేస్తే దేవుడు ఆ విషయాలు తెలియక వారు దేవుని ఎరుగని జనం వచ్చిందట. ఎంత దుఃఖపడ్డాడు దేవుడు. ఎన్ని అద్భుతాలు చేశారా మీ మధ్య. ఏ స్థితిలో ఉన్నవారు ఏ స్థితిలోకి తీసుకొచ్చాను మిమ్మల్ని. నన్ను ఎరుగని జనముగా చేయడానికి మీరే కారణము. విశ్వాసం దేవుని కట్టడలు, న్యాయ విధులు, నీతి నియమాలు వారికి దేవుని ఎలా ఉపయోగించుకుంటారు వారు. ధర్మశాస్త్రం ఏంటో వాళ్ళు ఎలా వారి హృదయాల్లో దాచుకుంటారు. అందుకే బీదలు ఉన్నారు, అందుకే వస్త్రహీనులు కనబడతా ఉన్నారు, అందుకే దరిద్రులు కనబడుతున్నారు, అందుకే కుటుంబాలలో ఉండకుండా నిమిత్తమై విశ్వాస వీరుల జాబితా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో దైవజనుడు చెప్పినట్లుగా అభివృద్ధిలోకి వచ్చినట్లుగా కనబడతా ఉన్నారు. వారి వరకు మాదిరిగా ఇంత గొప్ప సాక్షి సమూహము వేగంగా ఆచరించుకుంటారు. దానిని మనం మరచి అందుకే పేదరికం, అందుకే చేతుల కష్టాన్ని ఎవడో అనుభవిస్తాడు, మనం అనుభవించాలి. అందుకే ఇంట్లో దరిద్రత, అందుకే శాపం తలపైన ఇంట్లో, గుడాలపైన ఇంట్లో శాపం. దేవుడు మాట్లాడినటువంటి తన దైవజనుడు జాషువా గాంధీ గారు నిలబెట్టినటువంటి మాట్లాడినటువంటి మాటల చేత మన కుటుంబంలో ఇంకా ఎవరి మీద అయినా
యేసు నామమున కొట్టివేయబడును గాక. మన పిల్లలు వర్ధిల్లును గాక, వారి చదువు వర్ధిల్లును గాక, వారి వివాహ సంబంధాలు వర్ధిల్లును గాక, వారి తర్వాత ఈ బలహీనత నుంచి ప్రభువు విడిపించాలని దేవుడు సూటిగా తేటగా వచ్చిన కొద్ది మందితోనైనా సుస్పష్టంగా మాట్లాడాడు ప్రభువు. నమ్మండి, ఆయన మాట వినండి. మనము మన సేవ వర్ధిల్లాలి, మనము మన కుటుంబాలు వర్ధిల్లాలి. ఇన్ని వేలు ఖర్చు పెట్టుకొని ఎందుకు ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు? ఉదయం సాయంత్రం భోజనం పెట్టి, ఆటోలు పెట్టి రండి, ప్రభు మాటలు వినండి. మీరు దీవించబడాలి. మీ పిల్లల మీదకి రావాలా దీవెన, మీ పిల్లల మీదకి రావాలా దీవెన. ఏవైనా రోగాల నుండి తొలగిపోవాలి, శాపం నుండి కొట్టివేయబడాలి. మీ చేతుల కష్టాన్ని మీరు అనుభవించాలి, మీ రుణములు తీర్చబడాలి. క్రీస్తు యేసు ప్రభువానికి మీరు కనెక్ట్ అయిపోవాలి, విశ్వాసంలో స్థిరపరచబడాలి. నీతిమంతుల జాబితాలో మీరు కూడా ఎక్కాలి, పరలోకంలో ఉన్న గ్రంథంలో మీ పేరు ఉండాలి. అందరం సంగముగా కనబడాలి. ఇదే దాపత్యం తప్ప దాచుకునేటువంటి ధన వ్యామోహం అస్సలు లేదు. శరీరం నలిగిపోతున్నా, ఆరోగ్యం క్షీణించిపోతున్నా, ప్రభు సాగరిస్తున్న మీ అందరి మీదికి దీవెన వచ్చును గాక. భుజములాగిస్తున్న మీ అందరి మీదికి కృప కలుగును గాక. ఇదే ఆశీర్వాదం ప్రతి కుటుంబము పొందును గాక, ప్రతి గిన్నె నింపబడును